రామలక్ష్మి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిసరాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ రోజు స్వామీజీ వేషంలో వచ్చిన వాళ్ళు ఇక్కడెక్కడ తవ్వారు? అసలు ఈ గుడిలో ఏమున్నాయి? నేను వాటిని కనిపెట్టి తీరాల్సిందే. నాన్నేమో వందల సంవత్సరాల కిందట ఒక రాజు ఇక్కడ నిధులని, బంగారు నాణాలని దాచిపెట్టారు. వందల కోట్ల విలువ చేసే ఆ బంగారు నిధులని దక్కించుకోవటం కోసమే ఎమ్మెల్యే వెనక ఉండి ఎవరో పెద్ద తలకాయ్ ఇదంతా చేయిస్తున్నారు. నిన్ను చంపాలని చూస్తున్నది కూడా ఆ పెద్ద తలకాయేనమ్మా అని చెప్పారు కదా! వాటిని ఏంటో ఈరోజు కనిపెట్టాలి అని రామలక్ష్మి గుడంతా తిరుగుతూ ఉంటే అక్కడ ఒక ద్వారం కనిపిస్తుంది. రామలక్ష్మి వాటిని చాలా బలవంతంగా ఏదో ఒక విధంగా ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళగానే అక్కడంతా కూడా భయంకరంగా ఉంటుంది. గబ్బిలాలు మొత్తం కూడా రామలక్ష్మి పైకి దూసుకు వస్తూ ఉంటాయి. అయినా కూడా రామలక్ష్మి తన చేతిలో ఉన్న సెల్‌లోని టార్చ్ సహాయంతో మెల్లగా లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక చోట కాలికి ఏదో తగిలినట్లుగా అనిపించటంతో అక్కడ తొవ్వి తీస్తుంది. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి చూడగా అందులో కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఇవేవో తాళపత్ర గ్రంథాలుగా ఉన్నాయే! ఇది వేరే భాషలో ఉందే! వీటిని చదవటం ఎలా? ఇందులో ఏం రాసి ఉంది? అని రామలక్ష్మి అటు ఇటు తిప్పి చూస్తూ ఉంటే అప్పుడే సూర్యకాంతి పడి వాటిపై ఉన్న అక్షరాలు కనిపిస్తూ ఉంటాయి. అరే! ఇందులో ఉన్న అక్షరాలు కనిపిస్తున్నాయి అని రామలక్ష్మి చదవబోతూ ఉంటే అప్పుడే ఒక పెద్ద నాగసర్పం రామలక్ష్మి పైకి దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో రామలక్ష్మి చాలా భయపడిపోతూ తప్పించుకోవటానికి ప్రయత్నిస్తూ తన చేతిలో ఉన్న రాగి పత్రాలని, తాళపత్ర గ్రంథాలని ముఖానికి అడ్డు పెట్టుకొని ఆ అఖండ సర్పం విషం కాస్త తన ముఖంపై పడకుండా రక్షించుకుంటూ ఉంటుంది. అయితే ఆ తాళపత్ర గ్రంథాలపై సూర్యకాంతి పడి, ఆ కాంతి కాస్త ఆ అఖండ సర్పంపై పడి అది రామలక్ష్మిని ఏమీ చేయలేక అలాగే నిలబడిపోతుంది. అప్పుడే రామలక్ష్మి దానిని అడ్డు పెట్టుకొని ఆ సర్పానికి ఆ కాంతి వల్ల కళ్ళు కనపడకుండా చేసేసి మెల్లగా ఆ తలుపు దగ్గర నుంచి ఆ ద్వారం నుంచి బయటికి వచ్చేస్తుంది. హమ్మయ్య! నేను బయటికి వచ్చేసాను. ఈ తాళపత్ర గ్రంథాల గురించి మొత్తం తెలుసుకోవాలి అని రామలక్ష్మి అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే నిద్రపోతున్న శౌర్య ఉన్నపళంగా లేచి కూర్చొని చాలా టెన్షన్ పడుతూ పక్కన ఉన్న రామలక్ష్మిని చూసుకుంటూ ఉంటాడు. అంటే శౌర్య ఇదంతా కలగన్నాడా? లేకుంటే రామలక్ష్మి అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళి వాటిని నిజంగానే పట్టుకు వచ్చిందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో